సాధారణంగా ఎక్కడైనా ప్రాజెక్టు కడుతున్నారంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందపడతారు. అనంతపురం జిల్లా బెలగప్ప మండలంలోని జీడిపల్లె గ్రామస్తులు ఇందుకు మినహాయింపేమీ కాదు. పాపం వాళ్లు కూడా అందరిలాగే సంబరపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయి. అయితే అప్పుడే మొదలయ్యాయి జీడిపల్లె గ్రామస్తుల కష్టాలు. అవేంటో ఎందుకో మీరే చూడండి. జీడిపల్లి ఇది ఒకప్పటి కుగ్రామం. ఇక్కడ వీధుల్లో నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇదేదో నీటి పంపు లీకు కాదు, భూగర్భ జలం. ఇలా ప్రవహించే నీటి మధ్య ఈ గ్రామస్తులు జీవనం సాగించాలి. ఎంతో పెద్ద మనసుతో ఆ గ్రామవాసులు సహకరించడం వల్లనే జిల్లాకు సాగునీరు అందించే జీడిపల్లి రిజర్వాయర్ వచ్చింది. ఆ తర్వాత షరా మామూలే, వీరికి పునరావాసం అందలేదు. దాంతో వాళ్లు ఇలా జలబంధనంలో జీవనం సాగిస్తున్నారు. 1993లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనంతపురం జిల్లా ప్రజల సాగునీటి అవసరాలు తీర్చేందుకు బెళగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో రిజర్వాయర్ నిర్మించాలని భావించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనల్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రిజర్వాయర్ నిర్మాణానికి శిలాఫలకం వేశారు. శిలాఫలకాలు శిథిలమవుతున్న ప్రాజెక్టు నిర్మాణం ఇసుమంత కూడా ముందుకు సాగలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో 2005 నుంచి జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 3 ఏళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2010 నుంచి అప్పటి వరకు 3 సార్లు ఈ రిజర్వాయర్ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కాలంలో పాలకులు పట్టించుకోకపోవడం వలన ఆ గ్రామానికి దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ఊరంతా నీళ్ళొచ్చి ఇండ్లలో తొలిపోతుండాయి. మాకు ఉండేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. పులిగులు, దోమలు, పాములు ఇండ్లలో వండుకునేదానికి అవకాశం లేక గడ్డను ఉండాము. మరి మా ప్రభుత్వం వాళ్ళు ఏం వస్తారు, చూస్తారు, పోతారు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మరి మమ్మల్ని ఎవరు ఎక్కడ తీసుకుపోయి ఏదైనా గడ్డ మీద పెడతాము, ఆడ పెడతాం, ఈడ పెడతాం అంటారు, చూస్తున్నారు. కానీ మమ్మల్ని ఏం పట్టించుకునేది లేదు. నీళ్ళు చాలా ఎక్కువైనా అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్త అయిపోయినాయి. ఇండ్లు అన్ని ఎక్కడున్నా చూసుకున్నా నీళ్లు ఇట్లా మాకాలు నోతుండాయి. మరి మేము ఉండేది ఎక్కడ, ఏం కథ మాకేం తెలీదు. రిజర్వాయర్ కింద ఉన్న జీడిపల్లి ముంపు గ్రామానికి పునరావాసం కల్పించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా నీటి మడుగులో గ్రామం కొట్టుమిట్టాడుతోంది. గ్రామంలో ఉన్న సుమారు 370 ఆవాసాలకు సంబంధించి మరో ప్రాంతంలో పునరావాసం ఏర్పాట్లు చేయాలన్న ప్రతిపాదనలు నేటికి అమలు కాలేదు. ఆ స్కూల్లో పాములు అన్ని వచ్చి మాకు ఇబ్బంది అయింది. ఆ రూమ్ అనేది సీలింది. మాకు నీళ్ళు అన్ని కడుతున్నాయి. దోమలు అన్ని వచ్చినాయి. మా బల్లెకి చాలా ఇబ్బంది అయింది. వాన వచ్చినా గానీ ఈడ కూర్చుండేకి పరీక్షలు రాసేకి ఏంది లేదు. కట్టలో నుంచి నీరు ఊరుతున్నాయి సార్. అందువల్ల ఆ నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చి బునాదులో నుంచి నీళ్లు వచ్చేది అట్లా అవుతున్నాయి సార్. మాకి అలాగే బల్లెకి కూడా వచ్చేస్తున్నాయి సార్ నీళ్లు. అప్పటి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి ఈ గ్రామాన్ని పరిశీలించారు. వెంటనే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అమలు కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులది అదే రూటు. నేతల హామీలు నీటి మూటలయ్యాయి. దీంతో ఆ గ్రామస్తులు బురదగుంటల్లోనే జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చేసి తమ సమస్య పరిష్కరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు జీడిపల్లి గ్రామస్తులు. స్టూడియో న్యూస్, అనంతపురం.